నేను సావిత్రిబాయి పూలే. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నేను అసాధ్యమైన మార్పులకు బీజం వేసిన మహిళను. అక్షరమే ఆయుధమని నమ్మిన తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలి నేను. అప్పుడు సమాజం అమ్మాయిలను చదవనివ్వలేదు, ఆడపిల్లలకు చదువు ఎందుకని ప్రశ్నించింది. కానీ ఆ ప్రశ్నలకు నేను భయపడలేదు, నా అడుగులతో సమాధానం చెప్పాను. పూణే వీధుల్లో పాఠశాలకు వెళ్ళేటప్పుడు నాపై రాళ్లు విసిరారు, మట్టిని చల్లారు, అవమానించారు. కానీ నా చేతుల్లో ఉన్న పుస్తకం నా ధైర్యానికి కవచం అయ్యింది. నా భర్త జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించాను. స్త్రీలకు చదువంటే స్వేచ్ఛ అని నిరూపించాను. నేను కేవలం ఉపాధ్యాయురాలే కాదు, మానవత్వం కోసం పోరాడిన యోధురాలిని. కులం విశ్వక్షకు వ్యతిరేకంగా నిలిచాను, విధులకు ఆశ్రయం కల్పించాను. మానవత్వమైన మతమని ప్రకటించాను. ఈరోజు చదువుతున్న ప్రతి ఒక్క అమ్మాయి నా కళ సాకారం అవుతున్న సంకేతం. విద్యతోనే సమాజం మారుతుందని నా జీవితం ఒక సాక్ష్యం. గుర్తుంచుకోండి, చదువు అంటే వరం కాదు, అది హక్కు. ఆ హక్కు కోసం నేను పోరాడాను. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. నేను సావిత్రిబాయి పూలేను. విద్య నా జీవితం, సమానత్వమైన సందేశం. ధన్యవాదాలు.